కేఎస్ ప్రసాద్ గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు, సంచలన ఆరోపణలు. ఆయన ఒకదాన్ని ఉదహరిస్తూ కోడ్ చేసిన ఇది ముత్తైదుకి వెధవరాళ్ళకి తేడా తెలియని వ్యక్తి బిఆర్ నాయుడు అని చెప్పాడు. దేనికి ఈ మాట అంటున్నానంటే ఆయన చెప్పిన వర్షను పడివట్టం కట్టారు. ఎవరికి? టీటీడీ డిప్యూటీ ఈఓ వెంకయ్య చౌదరి తండ్రి గారు మరణిస్తే 11వ రోజు వెళ్ళి పడివట్టం కట్టి ఆయన తలకి, డిప్యూటీ ఈఓ గారి తలకి శేషవస్త్రం వేసి లడ్డు ఎవరి చేత ఇప్పించారు? ప్రధాన ఆలయంలో దేవుడు నగలను కాపాడే గురురాజస్వామి అనే అధికారితో ఇప్పించడం, వేద మంత్రోచ్చారణతో వేద ఆశీర్వచనం ఇప్పించడం. ఎప్పుడు దేనికి ఏది చేయాలో ఆయనకు అర్థం కావట్లా. టీటీడీ ప్రతిష్టను, ఆలయ మర్యాదలను, సంప్రదాయాలను మంటగలుపుతున్నాడు ఆయన అని కరుణాకర్ రెడ్డి అంటున్నారు. వాళ్ళు అప్పుడు ఏదో ప్రక్షాళన అని చెప్పి కాగడాలు కట్టుకుని మొత్తం అంతా సంప్రోక్షణ చేసామని చెప్పేవాళ్ళు. పెద్ద జీరు ఎక్కడే ఉంటాడు కదా సార్. చిన్న జీరు అంటే మావాడు చాలా బిజీగా ఉంటాడు రియల్ ఎస్టేట్లో. ఈ కర్రకి జెండాలు కట్టుకుని పాముకోళ్ళు వేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటారు కదా. ఏమైపోయారు వాళ్ళు? హిందూ ధర్మశాస్త్రంలో ఒక తండ్రి తల్లి చనిపోయిన తర్వాత కుటుంబం మైలు 11 రోజులు అన్నది ఎవరికి తెలియదా? శుద్ధి ఎప్పుడు జరుగుతుంది? నేను హిందూ పుట్టుక పుట్టాను, నేను నా తండ్రిని కోల్పోయాను. సార్ సంవత్సరం వరకు దాన ధర్మాలు చేయరు కదా. గుళ్ళో కొబ్బరికాయ కొట్టకూడదు తెలుసా సార్? సంవత్సరం రోజే కదా సార్ అన్ని దానాలు ఇచ్చి బయటకు వస్తాం మనం. అంతే. పైపచ్చి పవిత్రమైన హిందూ హెడ్ క్వార్టర్స్ ధార్మిక సంస్థకు సంబంధించిన తిరుమలలో జరుగుతున్న ఈ అపచారాలకి ఆయన డిప్యూటీ ఈవో అయిపోతే ఆచారాలు మారిపోతాయి అంటే అంటుంది. అది కాదు సార్, నిజమే అవ్వచ్చు. ఆయన డిప్యూటీ ఈవో అవ్వచ్చు, సాంప్రదాయం ప్రకారం ఆయనకి ఆ హక్కు ఉంది, నేను దాన్ని కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ మన హిందూ మనోభావాలకు సంబంధించిన అవసరంలో మైలు ఎంత ఇది ఉంటుంది సార్. ఆ మైలు ఉండరు చూడండి, గుడికి వెళ్తాడా? వెళ్ళారు. ఇంకేం చెప్పాలి? ఆయనకి వడివట్టం గట్టి మరి ఇచ్చేస్తే మనం పవిత్రంగా భావించే ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా స్వామివారిది ఆ గర్భగుడిలోకి తీసుకొచ్చిస్తే ఏం చెప్పాలి దానికి? బుద్ధి జ్ఞానం కూడా ఉండక్కర్లేదా? ఈవో స్పందించాలి కదా. ఎవరైనా స్పందించాలి కదా సార్. అసలు నాకు అర్థం కానీ ఈయనకి ఆయనకి ఈవోకి గ్యాప్లు ఉన్నాయి కదా అప్పుడు గతంలో. అయితే పోయాడు కదా. ఇప్పుడు ఆయన ఉన్నారు సెంగల్ గారు, ఒక పవిత్రమైన వ్యక్తి అతను. ఆయనకు ఉన్నంత పవిత్రత నాకు తెలిసి వారానికి ఒకసారి నడుచుకుని పైకి వెళ్తాడు, నిత్యం గుండుతూ ఉంటాడు ఆయన. అదృష్టం మళ్ళీ ఆయనకు మళ్ళీ పునఃప్రతిష్ఠించుకున్నాం మనం. ఆయనలో కూడా ఇలాంటి దౌర్భాగ్యం జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సింగల్ గారి దృష్టికి వెళ్ళి ఉండదు నాకు తెలిసి. ప్రోటోకాల్ అఫ్ కోర్స్ ఎవరు లెక్క పెట్టరు వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి. ఎవరు కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి ఎవరు ఇంటెన్షనల్గా వాళ్ళకి అపోజిషన్ పార్టీ కాబట్టి అతను లీడ్ ఇచ్చారు. కానీ అదర్వైజ్ ఎవరు లెక్క పెడతారు సార్? నాన్నగారు పోయారు అనుకుంటారు. ఇది 11 రోజు 10 రోజు ఎవరు లెక్క పెడతారు చెప్పండి? ఏదైనా ఆ చలమయ్య గారు ఆత్మ శాంతించాలి. కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ క్వైట్ రెడిక్యులస్. ఎందుకంటే సంప్రోక్షణ ఉన్నది ఖచ్చితంగా ఆగమశాస్త్రం ప్రకారం జరిగి తీరాలి. అక్కడ రంగనాయకుల మండపం చాలా పవిత్రమైంది. ఎంతో మంది ఎవరెందుకండి మైలు ఇంటికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాం, కానీ ఇంకోటి ఇంటికి వెళ్ళాం, మన సొట్టపాటి ఇంటికి వెళ్ళాం. ఉంటారు కదంటారు. కరెక్ట్. అందుకే పవిత్రతను కాపాడే దగ్గర కొంతమంది పవిత్రమైన వ్యక్తులు ఉంటేనే ఆ పవిత్రతకు న్యాయం జరుగుతుంది. ఇంకా తల తోకలు అందరినీ రికమెండేషన్ బ్యాచ్లు తీసుకెళ్తే ఇలాగే ఉంటుంది. సరే, ఈ పార్టీ పరంగా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం. ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ మనకి మళ్ళీ చెప్తున్నాను సార్, దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, అలాగే ఈ టీటీడీ ఈఓ గారు ఉన్నారు, టీటీడీ జేఈఓ గారు ఉన్నారు, అలాగే దాన్ని ఎవరు టీటీడీ చైర్మన్ ప్రతిష్ఠించిన ప్రభుత్వానికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇది. ఎవరైనా తప్పు చేస్తే మిగిలిన వాళ్ళది బాధ్యత కదా. వీళ్ళన్నీ నాకు అనవసరం. ఆ పెద్ద జీరు దేనికున్నాడో నాకు చెప్పండి వచ్చారు. అక్కడ వాళ్ళు ఖండించాలి కదా. వేరే ఆగమశాస్త్రం విరుద్ధమా కదా? కొవ్వు కలిసిందని ఎవడో తపాతి బుత్తురు కొబ్బరికి కాగడాలు పెట్టుకుని మొత్తం అంతా ప్రక్షాళించేసి సంప్రోక్షణ చేయించారు కదా. రంగనాయక మండపం చేయండి ఫస్ట్. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశారు. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశారు, వెళ్ళకూడదు కదా. వీళ్ళకి మైలు అంటుకున్నట్టే కదా సార్. శేషవస్త్రం ఎవరి మీద కప్పుతారు? భక్తుడి మీద, గుడి ఆలయంలో కప్పుతారు. మామూలు సెలవు కప్పచ్చు. ఏం చెప్పాలి సార్? అది 12 రోజు జరిగితే ఎవడు కాదంటాడు సార్. ఏదైనా కొన్ని సాంప్రదాయాలు పన్నీరు ఎవరికైతే ఉంటుంది, ఇప్పుడు సంవత్సరికం వరకు ఉంటుందిగా. సంవత్సరీకం వేరు సార్, మైలు వేరు. సంవత్సరీకం దాకా వాళ్ళ కుటుంబ పరంగా దైవ దర్శనానికి ఎక్కడ ఆటంకం లేదు. కొబ్బరికాయ కొట్టకూడదు నాకు తెలిసినంత. కొట్టకూడదు, కానీ పడివట్టం కట్టచ్చా? 11 రోజుల లోపున అయితే కట్టకూడదు. 12 రోజుల నుంచి నాకు తెలిసినంత వరకు అది పెద్ద అప్రాన్షన్ కాదు. కానీ అసలైనా పడివట్టం కట్టాల్సిన ఆవశ్యకత ఏంటి? ఇంటికి వెళ్ళి మరి అదొకటి. అది కదా ఆక్షేపణి. అండ్ సంహౌ ఇది నాకు తెలిసి హిందూ మనోభావాలకి ఈ విధంగా విఘాతం కలిగించే హిందూ పేరు పెట్టుకున్న వాళ్ళు అయితే మాత్రం డోంట్ స్పేర్. ఇంకెక్కడ బయట ఆడవాడు నాకు సంబంధం లేదు. పవిత్రమైన తిరుమలకి దానికి ఒక ఔన్నత్యం ఉంది. వాళ్ళతో అయిపోయింది కదా సార్. స్వామివారితో పెట్టుకున్న వాళ్ళకి చరిత్రలు చాలా మందికి తెలుసు. ఎందుకని అవసరం? ఆ దేవదేవుడు
ఆయనే పరిరక్షించుకుంటాడు, ఆయనే శిక్షిస్తాడు, ఆయనే కాపాడుకుంటాడు. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి డిస్కషన్స్. మన నిమిత్తం మాత్రం అంతే. కానీ ఇది మాత్రం హిందూ అండ్ ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్న ఆగమ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరైనా దీన్ని తీవ్రంగా ఖండించవలసిన విషయమే. నేను ఒక హిందూగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టాలరబుల్. ఆయన వచ్చి సమానం చెప్పాలా, బయటకు వచ్చి చెప్పాలి కదా బిఆర్ నాయుడు. బాధ్యత ఉంటే అయితే లెక్కలేస్తారు కదా. ఈ మంత్రులు మామూలు కాదు కదా. ఆ గడిలో చనిపోయేది, ఇది నెక్స్ట్ గడి వచ్చిందంటే 12వ రోజు వచ్చింది, ఇలాంటి ఆ కథలు కాలకాలకే చెల్తే మనతో కాదు. అలాంటివి టెక్నికల్ కాదు కదా, నమ్మకాలు. 11వ రోజు అంటావా, గడియలు చూస్తాడు ఎవడన్నా. లేదు 12వ రోజు అయి ఉంటుంది. కాకపోతే ఆయన డిప్యూటీ ఈఏఈఓ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి? 11, 12 రోజులు అన్నది అయితే 11 రోజు అయితే నాట్ టాలరబుల్ సార్. 12 రోజు అయితే ఇంకా వాళ్ళ డిస్క్రిప్షన్కి వదిలేయాలి. అంతకన్నా ఇంకెళ్ళి పరామర్శించవచ్చు. పరామర్శ వేరండి, పరామర్శ వేరు. అండ్ ఇదే సార్ చనిపోయిన ఇంటికి వెళ్ళి ప్రసాదం కూడా పెట్టండి, నాకు అర్థం కదా. అది 12వ రోజైనా ఇవ్వచ్చా? అది వేరు. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక ఇంటికి పరామర్శ 11 రోజులు అప్పుడు వెళ్ళినప్పుడు ఆ దేవదేవుడు సన్నిధి నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు. ఎవరికి పడితే రాదు కదా ప్రివిలేజ్. ఇంకోటి పరివట్టం అనేది మన భగవంతుడికి తరంబ్రాలు ఇవ్వటమో పట్టు వస్త్రాలు ఇచ్చేయటమో కడతారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికేటప్పుడు కడతారు. అది ఆ పడిబట్టం అక్కడ కట్టాల్సిన అవసరం ఏంటి? అది 12వ రోజు 26వ రోజు అనుకుందాం. అది ఏదైనా అవునండి సార్. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒకటి కోడి చేశారు. ఏం కోడి చేశారు? కొద్ది పెద్దవాళ్ళు ఉంటారు, బాగా సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఇట్లా మా నాన్నగారు చనిపోయారు రండి అంటారు, వెళ్తారా? అది కన్నా ఇంతకన్నా ముందు డాలర్ శేషాద్రి గారి కన్నా ముందు ఆయన ఉండేవాడు కదా, ఎవరండి రమణ ప్రధాన అర్చకులే, రమణాచార్య ఏదో పేరు. ఆయన అంబానీ రాగానే ఎగేసుకుని పోయాడు కదా రోజున. తిరుమలలో అంబానీ రావడం పాపం టక్కనే వెళ్ళిపోయాడు. వీళ్ళు సగం ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఉంటారు సార్, వాళ్ళు కాదు. నిజంగా శాస్త్ర నియమాలు పాటిస్తున్న వాళ్ళ కోసం ఎదుక్కోవాలి మనం. దాని పవిత్రత, దాన్ని కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉండే. నేను కొత్తగా చూస్తున్నాం మనం. వాళ్ళకి రాజకీయాలు ఎందుకు? అంతకన్నా అత్యున్నతమైనది ఉండదు. భగవంతుడి సన్నిధిలో గడపడానికి ఎవరికి వస్తుంది ఆ ప్రివిలేజ్? వాళ్ళకి కూడా రాజకీయాలు. స్కౌట్ దాంట్లో ఉంటుంది, మీకు ఐడియా ఉండదు. ఎందుకు చేస్తారంటే చాలామంది ఉద్యోగాల కోసం వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మాకు పనికి వస్తుందని ఒక 60-70% చెప్తారు. ఓ 30% మాత్రం స్కౌట్లో 14 days ఆర్ 13 days ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చేస్తే ఒకరోజు గర్భగుడిలో వేస్తారు. ఆ దర్శనం కోసం ఏం చేస్తాం అనే వాళ్ళు 130 మంది ఉన్నారు. 130 మంది సార్, 100 మంది దేవుడు సేవకి వెళ్తారు చూసారు కదా. పెద్దవాళ్ళు వయసు శ్రీవారి సేవ, శ్రీవారి సేవ వాళ్ళకి కూడా గర్భగుడి ఓ రోజు ఉంటుంది. దానికోసం సస్తారు. అవును సార్. అది సార్ ప్రతి ఒక్కడికి ఆడ వెళ్ళి నిలబడితే చాలనుకునేది ఎంతమంది ఉన్నాం సార్ మనందరం. అది చిన్న విషయం కాదు సార్. చూడండి ఇప్పటికీ వాళ్ళం టాకింగ్ అబౌట్ ఏం అంటే కరెక్టే. ఆ దేవుడు సార్ అంతే, ఆయనతో మనకు అనవసరం. వీళ్ళు కోరి పెట్టుకుంటారు, మనం ఏం చేయలేం. తిరుమలలో కొవ్వు కలిపిన లడ్లు ఇవన్నీ ఎవరు సార్? వీళ్ళంతా నిమిత్త మాత్రలు. జరుగుతాయి సార్, జరుగుబాటు అంత సుఖం లేదన్న సామెత ఉంటుంది. జరిగినంతకాలం చాలా బాగుంటుంది. ఒకసారి జరగడం ఫుల్ స్టాప్ పెడతారు దేవుడు. చాలా మంది కామాలు ఉంటాయి అనుకుంటారు, కానీ ఫుల్ స్టాప్ పెడతారు. ఫుల్ స్టాప్ ఉంటుంది. అప్పుడు ఎవరు తట్టుకోలేరు. మనం చూడవలసిందే. మరోవైపు ఇదే బిఆర్ నాయుడు మీద ఇంకో ఆరోపణ చేశారు కరుణాకర్ రెడ్డి. G-Square అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి వాళ్ళకు 900 ఎకరాలతో ఈ కోయంబత్తూరులో వెంచర్ వేస్తున్నారట. దాంట్లో వాళ్ళు పర్మిషన్, దీని మీద అన్నామలై వ్యతిరేకించారంట G-Square దాన్ని. సో అలాంటి G-Squareకి అప్లికేషన్ పెట్టుకున్నారు. నేను చూపిస్తా ఏది టీటీడీ ఆలయం అక్కడ కట్టడానికి ఆ 900 ఎకరాల్లో ఒక చోట ఒక ప్రదేశంలో. అంటే అక్కడ టీటీడీ ఆలయం, టీటీడీ పాలిత ఆలయం. టీటీడీ ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్లో ఉంది, కొండ మీద గుట్ట మీద. అట్లా టీటీడీ పాలిత ఆలయం ఉంటే ఖచ్చితంగా అక్కడ రియల్ ఎస్టేట్ బాగా జరుగుద్ది. G-Squareలో ఈయన పార్ట్నర్గా ఉన్నాడా బిఆర్ నాయుడు అని కరుణాకర్ రెడ్డికి అంటం జరుగుతుంది. అట్లా ఇస్తారా రియల్ ఎస్టేట్కి? అదే చెప్తున్నాను సార్, దేవుణ్ణి వ్యాపారంతో ముడిపెట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అడిగారట, అది రాష్ట్రం కోసం. సార్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కాశ్మీర్లో పెట్టారు గత ప్రభుత్వం. మీరు చెప్పినట్టు జూబ్లీ హిల్స్లో పెట్టారు. అక్కడ ఇంకేం వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది చెప్పండి? జూబ్లీ లేదుగా. ఆల్రెడీ ఫోకస్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కట్టారు. ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్లో కట్టారు. ఎక్కడ కట్టారు? ఇది రుషికొండ పరిసర ప్రాంతాల్లో. అవును కదా. అక్కడ ఏంటి, ఆల్రెడీ ప్రభుత్వపరమైన
గెస్ట్ హౌస్. ఏది రుషికొండ ప్యాలెస్ అని ఇలా అబద్ధాలు చెప్పొచ్చు, కానీ వాస్తవం ఏంటి, ప్రైవేట్ ఒక టూరిజం హబ్ అది. అక్కడే ఒక ధార్మిక సంస్థకు సంబంధించిన తిరుపతి దేవాలయం అక్కడ ఉందనుకోండి, టూరిజం డెవలప్ అవుతుందో ఖచ్చితంగా డెవలప్. అంటే ప్రభుత్వ విధానం ఎలా ఉందో చూడండి, వ్యవస్థీకృతంగా ఉంది. వ్యవస్థీకృతంగా ఉన్న దగ్గర వ్యవస్థ అంటే ప్రైవేట్ వ్యవస్థల కోసం వ్యవస్థీకృతం చేసే వాళ్ళకి ఒరిజినల్ బుద్ధులు ఇదే కదా, పెత్తందారులతో యుద్ధమని జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంది. ఇది ప్రభుత్వానికి సంబంధం ఉందా, కేవలం బిఆర్ నాయుడు వ్యక్తిగతంగా చూడాలా? ఏది చూసినా సంబంధం లేకుండా ఒకరితో అయిపోతుందంటే చెప్పండి. ఒక టీటీడీ చైర్మన్ ఏ పని పడితే చేసేసుకోవాలంటే ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే వరకు, టీటీడీ వరకు, గుడి అనేది టీటీడీ వరకేగా, అంతే బోర్డు నిర్ణయం. ఆయన ప్రపోజల్ పెడితే బోర్డు వద్దంటుందా? పెట్టండి సార్, ఫస్ట్ ఇక్కడతో అయిపోయింది కదా, మొదలైంది. ఇంకా అంకురార్పణ అయినప్పుడు కరుణాకర్ రెడ్డి మీరు వెనక్కి తీసుకున్నా నన్ను ఇచ్చేయలేరు, ఇప్పుడే ఎందుకులే, నేను తర్వాత ప్రూఫ్లు బయట పెడతా అంటున్నాడు. 9వ పేరులో ఉంది అది ప్రపోజల్, వాళ్ళు ఇచ్చారా లేదా? సార్ ఒక టీటీడీ చైర్మన్ మాజీ వాడికి ముందు వెనక తెలియకుండా గుడ్డే చీరలో పడినట్టు మాట్లాడాడు కదా. అవును, ప్రూఫ్లతో మాట్లాడతారు, ఎవరైనా ప్రూఫ్లతోనే మాట్లాడతారు ఎవరైనా. వ్యవస్థతో ఎప్పుడు మనం వ్యవస్థలో ఉన్న వ్యక్తితో మాట్లాడడం వేరు, వ్యవస్థలో బయటకు వచ్చిన తర్వాత సీఎంఓ ఆఫీస్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడిన దానికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, దాని ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి ఇలా ఎలివేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మళ్ళాటోడే చేయగలుగుతున్నాం. అది చేయలేరు స్థాయిలో కూర్చుని. ఆ క్రెడిబిలిటీస్ క్రెడెన్షియల్స్ ఆ చైర్లు కొన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది అవతలోడికి తెలియకుండా చేద్దాం, తర్వాత చేద్దాం అనుకుంటే కాదు కదా. టీటీడీ బైలాలో అలా ఇవ్వచ్చా? నేను చెప్తుంది అదే సార్, బైలాస్ని ఎవరు పడతాడు అలా మార్చే నేపథ్యంలో బోర్డు నిర్ణయం అంటారు. ఒక ప్రభుత్వం మోటో చూశాను, నేను చెప్తున్నాను, కంపారిజన్ ఇచ్చాను మీకు. ఇక్కడ నాకు తెలియదు యూబ్లీస్ ఇంకా ఫర్దర్ ఎన్హాన్స్మెంట్ లేదు, గజన స్థలం లేదు అక్కడ, ప్రైవేట్ది లేదు. రెండోది మీకు మళ్ళీ చెప్తుంది ఏంటంటే అక్కడ బిజినెస్ ఫెర్టిలిటీ డెవలప్ అవడానికి కూడా ఏం లేదు అక్కడ ఆపర్చునిటీ. ఇట్స్ ధార్మిక తిరుపతి సంబంధించింది అక్కడ కట్టారు, పర్పస్ఫుల్గా వాళ్ళ జనాలు వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నారు స్వామివారిని. అందులో ఇంకోటి వైజాగ్ కూడా ప్రభుత్వందే అయి ఫేమ్నాట్ లేకపోతే సొసైటీది యూనిట్ సొసైటీది ల్యాండ్. సో ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చేసరికి అలా వైజాగ్ మీకు అదే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఋషికొండ పర్యాటక సంబంధించి, ఆ పర్యాటక సంబంధించిన తిరుపతి అంటే పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం మోటో. ఎక్కడ ఎవడాడు ప్రైవేట్ వాడిని ఎస్టాబ్లిష్ చేయడానికి హీల్ చేస్తుంది మోటో. ఏ విధంగా కంపేర్ చేయగలరు, ఏ విధంగా జస్టిఫై చేయగలరు. ప్రధానికి కాశ్మీర్లో కట్టారు, కాశ్మీర్ ప్రభుత్వం ల్యాండ్ అవ్వకుండా ఎక్కడ కడతారు? టీటీడీ అంతే కదా. అయితే మహా అయితే ఎప్పుడైనా టీటీడీ కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీ పండితులు దాతలు అయ్యి ఉండి ఆ ల్యాండ్ వీళ్ళు వినియోగించడానికైనా ప్రాబిలిటీ ఉంటుంది. బట్ అక్కడ కాశ్మీర్ ప్రభుత్వం ఇచ్చింది నాకు తెలిసినంత. వెస్ట్ బెంగాల్లోనే అదే జరిగింది. సో వాట్స్ ఎట్ యూఎస్లోనే అదే జరిగింది. మోటో అన్నది ఎప్పుడైతే జస్టిఫై అవుతుందో ప్రైవేట్ వ్యక్తుల పరమా, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ కార్యక్రమమా, లేదా ధార్మిక సంస్థలను ఎస్టాబ్లిష్ చేసే సుహృద్భావ వాతావరణం. ఇంకోటి గరుడు వాహనం రోజు గరుడు వారధిపై మొత్తం పబ్లిక్ని ఆపేసేసేసారు. తర్వాత గరుడు వాహనం రోజు మీ సంబంధించిన 1000 మందికి ఆ సేవలో ఈవో కూడా మాట్లాడలేకపోయారు అని చెప్తున్నారు ఆయన. జరుగుబాటు అంటారు దాన్ని. జరిపించుకోండి సొంత మనుషుల్ని. ఆ గరుడ సేవ జరిగేటప్పుడు 1000 మందిని చుట్టూ మోహరించడానికి ఉంటుందా ఛాన్స్? పద్ధతికైతే ఉండదు. అప్పుడే నేను రిచర్ అడిగింది పెద్ద జీరే వేయడు. ఎవరు వీళ్ళంతా ఆగమశాస్త్ర విరుద్ధం, ఈ విధంగా వాళ్ళ ప్రక్షాలు మోహరించకూడదు, ఇవన్నీ చెప్పాల్సింది నేనే మీరే. మన రిప్రజెంటేటివ్ కింద నేను పెట్టాం కదా అక్కడ. బాధ్యత ఏది? ప్రధాన అర్చకులు, పెద్ద జీయరు, వీళ్ళందరూ చూసుకోవాలి, చెప్పాలి కదా. వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు. వాళ్ళు ఆపితే ఆగిపోతాయి. ఎందుకు ఆపలేదు అనగా అడగండి. ఎందుకు అడగవలసిన ప్రశ్న అంటే మీరు ఎందుకు ఆపట్లేదు? ఒత్తిడి ఏమైనా ఉంటుంది వాళ్ళ మీద? ఒత్తిడి ఉన్నాయండి. ముందు మీ ప్రయత్నం ఇది, అది ప్రజా బాహుళ్యంలోనే అవుతుంది కదా. రిస్క్ చేయగలరా? ఆ స్థాయిలో చేయాలి కదా. ఫస్ట్ నువ్వు చేస్తే ఇనిషియేషన్ జరిగితేనే కదా. పెద్ద జీరు అక్కడికి వచ్చి ఆగమశాస్త్ర విరుద్ధం వీళ్ళెవరు ఇక్కడ దీంట్లో ఉండకూడదు. నేను మీరు వెళ్ళి కాడి మోసేస్తూ ఉంటే ఎలా చేస్తారా? ఊరుకోరుగా టచ్ కూడా చేయనీరు. ఎందుకు చేయనివ్వరు? దాని పవిత్రత మారాలి. ఎవరు ధార్మిక సంస్థలలో అయినా పెద్ద జీరు చిన్న జీరు మారాలి. ఫస్ట్ చైర్మన్ అటువంటి చిత్తశుద్ధి చాటుకునే నేపథ్యానికి ప్రభుత్వం ప్రక్షాళించి మనం ప్రతిష్ఠించాలి. అప్పటిదాకా నేను మారడం అన్నది జరగని పని. ప్రధాన అర్చకుడు, జీయరు, పెద్ద జీయరు, వీళ్ళు ముగ్గురు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు ప్రజలకు చెప్పండి. ఫస్ట్ ఎందుకు చెప్పట్లేదు? అడ్డుకట్ట వేయాలి. అసలు ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? పెద్ద జీరు వచ్చి చెప్పాలి కదా. నేను చెప్పిన ఇలా వినలేదని చెప్పనంటే తర్వాత మాలాంటి వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తాం చూపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి ప్రతిస్పందన వాళ్ళకే ఇష్టమే. మీకెందుకు దిక్కుమాల రాజకీయాలను మొహమ్మద్ నేను అడుగుతున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.